క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా, యోహాను సువార్త 1 అధ్యాయము 9 ఇలాగ సెలవిస్తా ఉన్నది. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఈ అడ్వెంట్ సీజన్ సందర్భంగా ఈ వచనాన్ని మనము కొన్ని నిమిషాలు ధ్యానిద్దాం. యోహాను సువార్త 1 అధ్యాయము 1-8 చూసినప్పుడు ప్రజలందరూ బాప్తిస్మమిచ్చి యోహాను వెలుగు అని చెప్పేసి భ్రమపడ్డారు. అందుకొరకు గ్రంథకర్త ఇక్కడ బాప్తిస్మమిచ్చి యోహాను వెలుగు కాదు, వెలుగును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి సాక్షిగా వచ్చాడు అని చెప్పేసి తెలియజేస్తూ నిజమైన వెలుగు ఎవరు అనేది గ్రంథకర్త ఇక్కడ రాశాడు. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఆ వెలుగే యేసుక్రీస్తు ప్రభువు. ఈ క్రిస్మస్ సందర్భంగా అడ్వెంట్ సీజన్లో మనం గ్రహించాల్సింది ఏమిటంటే, నిజమైన వెలుగు యేసుక్రీస్తు, అది లోకంలోనికి వచ్చింది, ప్రతి మనిషిని వెలిగించింది, వెలిగిస్తూనే ఉన్నది. కాబట్టి పాపమనే ఈ అంధకారంలో ఉన్న ప్రతి మనిషిని వెలిగిస్తూ ఉన్నది. యేసు ప్రభు తన మాటల ద్వారా, తన పరిచర్య ద్వారా, తన మరణము పునరుత్థానముల ద్వారా ప్రతి మనిషిని వెలిగించాడు. అందుకొరకే గ్రంథకర్త అంటున్నాడు, మీరు అనుకున్నాడు బాప్తిస్మమిచ్చి యోహాను వెలుగు కాదు, యేసుక్రీస్తు నిజమైన వెలుగు. ఆ వెలుగు లోకంలోనికి వచ్చింది, ప్రతి మనిషిని వెలిగిస్తుంది. యేసు ప్రభు నమ్మిన ప్రతి ఒక్కరు కూడా ఈ లోకంలో ఒక వెలుగే. యేసు ప్రభు చెప్పాడు, మీరు లోకానికి వెలుగు అని. కాబట్టి నీవు నేను మనమందరం నమ్మాము. ఈ లోకంలో క్రీస్తును ప్రతిబింబించే వ్యక్తులుగా మనం ఉండాలి. మన జీవితాల ద్వారా క్రీస్తును చూపేవారిగా ఉండాలి. అప్పుడే క్రీస్తు యొక్క వెలుగును మనం లోకానికి పరిచయం చేసిన వారం అవుతాం. పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక 2 అధ్యాయము 9 ఈ విధముగా రాయబడింది. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము. కాబట్టి మన వెలుగులోనికి ఎందుకు మనల్ని పిలిచాడు, చీకటిలోని మనల్ని ఎందుకైనా మనల్ని వెలిగించాడు అంటే, ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన ఆ ప్రభు యొక్క గుణాతిశయములను మనం ప్రచురం చేసేవారిగా ఉండాలి. అప్పుడే మనము ఈ లోకంలో వెలిగించబడతాం. ప్రభు మనల్ని వెలిగించాడు, మనము వెలుగుతూ మన ప్రభు యొక్క గుణాతిశయములను ప్రచురం చేసే బిడ్డలుగా ఉండాలి. అదే నిజమైన క్రిస్మస్. మన జీవితాల ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన చూపు ద్వారా, మన క్రియల ద్వారా ఆయన గుణాతిశయములను ప్రచురం చేసే బిడ్డలుగా ఉండాలి. అప్పుడే మనం ఈ లోకంలో నిజమైన వెలుగుగా ఉంటాం. ప్రభు యొక్క వెలుగును మనము ఈ లోకంలో చూపించిన వారంగా అవుతాం. ప్రభు మనల్ని వెలిగించాడు, ఆ వెలుగును ఇతరులు కనపరచాలి. మన జీవితాల ద్వారా ఇతరులను వెలిగించాలి. అప్పుడు అది నిజమైన క్రిస్మస్గా మన జీవితంలో మనం చేసుకోగలం. మనం సంతోషంలో ఉన్నాం, మనం వెలుగులో ఉన్నాం. మరో చీకటిలో, మరో పాపాంధకారంలో ఉన్న మనిషిని క్రీస్తు యొక్క గుణాతిశయములను ప్రచురిస్తూ క్రీస్తు యొక్క వెలుగును మనం పరిచయం చేస్తే అంతకంటే గొప్ప భాగ్యం ఈ లోకంలో మనకి ఏది కూడా లేదు కనుక ఆ విధముగా క్రీస్తు గుణాతిశయములను ప్రచురం చేస్తూ ఆ వెలుగులో మనం నడుస్తూ ఇతరులను కూడా మనం వెలుగుతాం. దేవుడు అటువంటి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.